లో మనందరం కూడా మనల్ని కన్నటువంటి దేవుని సన్నిధిలో మనము దేవునికి ప్రార్థన చేసే భాగ్యాన్ని దేవుడు మనకి ప్రసాదించాడు. అనగా దేవునితో మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునితో మాట్లాడడం అనేది చాలా గొప్ప భాగ్యం. ఈరోజు మనకి ఇష్టమైన వారితో మనం మాట్లాడాలని తపన కలిగి ఉంటాం. వారితో మాట్లాడడానికి అవకాశం ఉండదు. వారు మనకి అవకాశాన్ని అనుగ్రహించరు. మరి దేవుడైతే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి దేవుడితో మాట్లాడే భాగ్యాన్ని ఇచ్చాడు. మనం మాట్లాడడానికి ఆ అవకాశాన్ని మనం చేజెక్కించుకోవాలి. బైబిల్ గ్రంథంలో అయితే మనకి లోకాసు వార్తలో 18వ అధ్యాయంలో ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారు దేవునికి ప్రార్థనలు చేస్తున్నారు. వారి ప్రార్థనలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం విందాం. లోకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఇక్కడ మనకు కనబడుతున్న విషయం ఏంటంటే, నీతిమంతులు తమ్మును తామే నీతిమంతులని తమకు తాముగా చెప్పుకుంటూ ప్రార్థన చేసేవారు ఉన్నారట. ఎవరున్నారండి? తమకు తామే నీతిమంతులమని తమ్మును తాము ఇతరులు తృణీకరించి తమ్మును తాము నీతిమంతులం అనుకొని ప్రార్థన చేసేవారితో ఈ ఉపమానం చెబుతున్నాడు. అంటే చాలా మంది ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నారు అని అంటే, తమకు తాముగా నీతిమంతులము. అంటే ఇంతకీ ఎవరు నీతిమంతులు? ఈరోజు ఎవరు నీతిమంతులు అన్నది దేవుడు నిర్ణయించాలి. ఎవరు పరిశుద్ధులు అన్నది దేవుడు నిర్ణయించాలి. ఈరోజు హెచ్చించుకునే వాని ప్రార్థన. ఈరోజు చాలా మంది ప్రార్థన చేయడంలో హెచ్చించుకుంటున్నారట. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు. అక్కడ ఒకసారి మనం 10వ వచనం చదివినట్లయితే, ప్రార్థన చేయటానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. అంటే ప్రార్థన చేయడానికి ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఆ ఇద్దరులో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు అంటే ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, ధర్మశాస్త్రాన్ని తెలిసినవాడు, ధర్మశాస్త్రాన్ని బోధించినవాడు. సుంకరి ఏమండి? సుంకపు గుత్తదారుడు. ఇతడేం చేస్తాడు అని అంటే, ఇతడు ధనాన్ని వడ్డీ వ్యాపారం చేసేవాడు. అనగా ధనాన్ని సంపాదించుకున్నవాడు, అన్యాయంగా ఈ భూమి మీద బ్రతుకుతున్నవాడు, దోచుకుంటున్నవాడు. ఒక మాటలో చెప్పాలంటే, కష్టపడకుండా శ్రమ పడకుండా ధనాపేక్ష కలిగిన వాడిగా, డబ్బున్నవాడిగా ఎదుగుతున్నాడు సుంకరి. ఇక్కడ ఈ పరిసయ్యుడు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు. అయితే ఇక్కడ ఇద్దరిలో మనకి తేడా ఉంది. ధర్మశాస్త్రాన్ని చదవడం, బోధించడం అనే ఆయన తరచుగా దేవునితో సహవాసం చేస్తున్నాడు. మరి సుంకరి తను పాపాత్ముడు. ఏమండి పాపం అంటే ఏంటి? బైబిల్ చెబుతుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. సుమారుగా బైబిల్ గ్రంథంలో, ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు ఎవరైతే
అతిక్రమిస్తారో వారు పాపము చేసిన వారు పాపము చేసిన వారు. అయితే ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. మొదటి వ్యక్తి అయినటువంటి ఈ పరిసయుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడో మనకు అక్కడ రాయబడ్డది. పరిసయుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను అన్నాడు. ఇక్కడ అంటే ప్రార్థన చేసినప్పుడు ఏమని సంబోధిస్తున్నాడు అంటే ఇతరుల గురించి, ఇతరులను తృణీకరిస్తున్నాడు. తనకు తానే నేనే గొప్పవాడును, నేనే నీతిమంతుడును అనే హెచ్చించుకునే వాని యొక్క ప్రార్థన పరిసయ్యుని యొక్క ప్రార్థన. ఏమంటే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మన ప్రార్థనలో కూడా చాలా మంది తమకు తాముగా హెచ్చించుకున్నటువంటి ప్రార్థనలు, దేవుని సన్నిధిలో దేవునికి ఇవ్వడంలో హెచ్చించుకోవడం, దేవునితో మాట్లాడడంలో హెచ్చించుకోవడం, గర్వించడం, అహంకారాన్ని చూపించడం, అంటే తగ్గించుకునే తత్వం అనేది చాలా మంది క్రైస్తవులలో ఈరోజు లేదు అన్నట్టు మనకు కనబడుతుంది. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడట, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడట. అయితే ఇప్పుడు ఇంతకీ ఎవరు గొప్పవారు అవుతారు అని అంటే తన్ను తాను తగ్గించుకునాలి. ఏమంటే మనం తగ్గించుకుంటున్నామా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు? ఏమండి దేవుడు ఉన్నాడు, లేదా దేవుని మాటలు, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, కన్నీళ్లు కార్చాలి, ప్రార్థన చెయ్యాలి, దేవుణ్ణి అడగాలి. ఆ దేవుని స్థానం చాలా గొప్పది కనుక ఆయనతో సహవాసం చేయాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన పరిశుద్ధుడు, నేను పాపిని, నా పాపాలు ఆయన దగ్గరికి వెళ్తే, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే నా పాపాలు క్షమించబడతాయి అని మనం అనుకొని తగ్గించుకొని ఆయనకి సమయం ఇస్తున్నామా? ఆయనతో సహవాసం చేస్తున్నామా? ఏమండి ఈరోజు మనకి అందరికీ తెలిసిన విషయం, మధ్యకాలంలో మనం సెల్ ఓపెన్ చేస్తే చాలా కార్యక్రమాలు వస్తాయి. ఈరోజు ప్రతి ఒక్కరికి 2 3 సెల్లు ఉన్నాయి ఒక మనిషికి. అలాగే ఇంట్లో కూడా అందరికీ పెద్ద సెల్లు ఉన్నాయి, టచ్ సెల్ అంటారు, అవి స్మార్ట్ సెల్ అంటారు. అవి ఇప్పుడు సెల్ లేని వారు ఎవరు కూడా లేదు ఒక మాటలో చెప్పాలంటే. మరి సెల్లో చాలా మనకు కనబడుతూ ఉంటాయి. ఏమండి, మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. మంచి తక్కువ ఉంటుంది, చెడు ఎక్కువ ఉంటుంది. మరి ఆ మంచిని మనము స్వీకరించగలుగుతున్నామా? ఆ మంచిని చూడగలుగుతున్నామా? ఒక రీల్ ఏమొచ్చిందంటే, ఒక ముసలావిడి, ఒక 60 సంవత్సరాలు దాటినటువంటి విధవరాళ్ళు, తనకి ఫంక్షన్ వచ్చేటప్పుడు ఒక వ్యక్తి అడుగుతున్నాడు. ఆ రోజు ఆదివారం అంట, ఆ రోజు ఆదివారం, అమ్మా ఈరోజు ఆదివారం కదా, ఫంక్షన్ ఇస్తారు కదా, నువ్వు గుడి మానేసి ఫంక్షన్ తీసుకోవడానికి అందరికంటే ముందెళ్ళిపోయి నిలబడతావా, తీసుకునేందుకు ప్రయాసపడతావా, లేదా ఫంక్షన్ మానేసి గుడికి వెళ్తావా అని ఒక ఆయన ప్రశ్నించాడు. మరొకసారి, అమ్మా నువ్వు ఫంక్షన్ తీసుకుంటున్నావు కదా, నువ్వు విధవరాలు కదా, నీకు 4000 వస్తున్నాయి కదా, నువ్వు మొదట దేవునికి ప్రయారిటీ ఇస్తావా, లేదా ఆ ఫంక్షన్ అవడానికి వస్తున్నటువంటి ఆ అధికారి దగ్గరికి వెళ్ళి ఆ క్యూలో నిలబడి ఫంక్షన్ తీసుకుంటావా అంటే అవన్నది, నేను ఫంక్షన్ తీసుకోవడం మానేస్తాను కానీ గుడి నేను మానను అన్నది. అంటే మరి మంచి విషయాన్ని చెప్పిందా? మంచి విషయాన్ని చెప్పింది. దేవుణ్ణి మహింపరిచిందా? మహింపరిచింది.
దేవుని దగ్గర తగ్గించుకుందా అంటే తగ్గించుకుంది. ఏమండి, మనం కూడా చాలా మంది ఫంక్షన్ వచ్చేటప్పుడు వాళ్ళు ఇంటింటికి వచ్చి ఫంక్షన్ ఇస్తారు. ఏమండి, జగన్ గారి ప్రభుత్వంలోనైనా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనైనా మొదట జగన్ గారు ఇంటింటికి ఫంక్షన్ ఇచ్చే కార్యక్రమం, అలాగే చాలా ఉన్నాయిలేండి. అయితే అలా ఇంటింటికి ఇవ్వడానికి వస్తున్నప్పుడు మనం అది ఆదివారం అయిపోతుంది అనుకోండి, లేదా ఇంకేదో టైం అనుకోండి, ప్రార్థన, మనం ప్రార్థన మానేస్తాం. కానీ ముందు బాగున్నా బాగులేకపోయినా ఎలాగున్నా ఎప్పుడు వస్తాడా అని తీసుకోవడానికి ఎదురు చూస్తాం. అమ్మ మీ ఇంటి దగ్గర ఉండండి, బాబు మీ ఇంటి దగ్గర ఉండండి అంటే ఎవరైనా ఇంటి దగ్గర ఉండగలుగుతున్నారా? ఎవరింటి దగ్గర వారు వస్తాను ఇస్తాను అని ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి అన్న ఈరోజు చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారా? లేదు లేదు లేదు. ఫంక్షన్ అనగానే పరుగున ఎవరైతే వస్తారో నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, బాగులేకపోయినా ఏమండి, మనం అనారోగ్యంతో ఆ రోజు ఉన్నా ఏమండి వెంటనే ఫంక్షన్ తీసుకుని పరిగెడతాం. అంటే నువ్వు దేనికి ప్రయారిటీ ఇస్తున్నావు? నెలకి ఆ 1వ తారీఖున వస్తున్న ఆ ఫంక్షన్కి పరిగెడతావు. అదే ఒక దేవుని కార్యం, అదే ఒక ప్రార్థన, అదే ఒక దేవుని సన్నిధి. దేవుడు పిలుస్తున్నాడు. మనం ఎలా వెళ్తాం? ఏం చెప్తాం? సాగులు చెప్తాం. నాకు నడుం పీకులు, నాకు కాలు పీకులు, నాకు జ్వరం వచ్చేసింది, నాకు ఒళ్ళల నొప్పులు వచ్చాయి, నాకు చాలా ఆయాస్కరంగా ఉంది అని ఎవరైనా దైవజనుడు, ఎవరైనా సేవకుడు అడిగితే ఇవే సాకులు చెబుతాం. మరి ఫంక్షన్ వచ్చేటప్పుడు మనం ఎందుకు చెప్పడం లేదు? లేదా అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ చెబుతాడు, బాబు నువ్వు వెంటనే పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఎక్కడ అనుకుంటున్నారు? కేరళలో ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. ఇక్కడక్కడ కూడా ఈ హాస్పిటల్లో మరి నీకున్న అనారోగ్యాన్ని బాగు చేయరు. కేరళలో ఒక ఆవిడ స్థాపించింది అక్కడ హాస్పిటల్. అక్కడ సేవ చేస్తుంది, ఆ మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. అక్కడికి వెళ్ళిపోతే నువ్వు బాగుపడతావంటే నేను అక్కడ దాకా వెళ్ళలేనండి, నాకు వీలు కాదండి, నేను ఎక్కడే చచ్చిపోతానండి అని అంటావా? అని అంటాం మనము అనం. డాక్టర్ గారు చెప్పారు కనుక, అక్కడ బాగవుతుంది కనుక వెంటనే డబ్బులు సమకూర్చుకొని వెంటనే ప్రయాణం అయిపోతాం. అంటే మన ప్రాణాన్ని దక్కించుకోవడానికి, ఏమంటే మన అనారోగ్యాన్ని బాగు చేసుకోవడానికి కాశీ అయినా పారిపోతాం, కలకత్తా అయినా పారిపోతాం, హైదరాబాద్ అయినా పారిపోతాం, కేరళ అయినా వేరే రాష్ట్రానికైనా పారిపోతాం. అదే దేవుని సన్నిధికి దేవుడు పిలుస్తున్నప్పుడు మనకి ఎన్ని సాకులు చెబుతామో తెలియదు, కానీ అన్ని సాకులు చెప్తాం. అయితే మనం భక్తి అనేది బలంగా ఉందా, లేదా మనము దేవునితో మన సహవాసము, మన విశ్వాసం గొప్పగా ఉందంటే గొప్పగా లేదండి. ఒకప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు దావీదు దేవాలయాన్ని కట్టాలని ప్లాన్ చేశాడు. తన కుమారుడు సొలొమోను ఒక పెద్ద దేవాలయాన్ని 7.5 సంవత్సరాల్లో కట్టేశాడు. అది బంగారు దేవాలయం. ఆ దేవాలయము కడితే దేవుడు అన్నాడు, మనకి దినవృత్తాంతాల గ్రంథంలో, రాజుల గ్రంథంలో కనబడుతుంది, ఇంతవరకు నన్ను ఎవరూ పట్టించుకోలేదు, మరి ఒకనాటి ఆది నుండి కూడా నాకు నివాస స్థలం కావాలి, ఒక మందిరం కావాలి, నేను ఎప్పుడు కోరుకోలేదు, కానీ నీవు నా గురించి ఆలోచించావు దావీదు. అయితే నీ చేతులు రక్తం ఒలికించిన చేతులు గనుక నీవు నా కొరకు మందిరాన్ని కట్టకూడదు అన్నాడు. ఆ తర్వాత మందిరాన్ని సొలొమోను కట్టించాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే, మనుషులు కట్టే ఈ హస్తకృతయాలలో దేవుడు నివసింపడు. మరొకసారి, దేవుడు ఎక్కడ నివసింపడట? మనుషులు కట్టే దేవాలయాల్లో, హస్తకృతాలయాల్లో దేవుడు నివసింపడు. ఆ దేవాలయం అక్కడ ఉంటది. కదులుతున్న దేవాలయాలు ఉన్నాయి,
ఎలాంటి దేవాలయాలు ఉన్నాయి? కదులుతున్న దేవాలయాలు. ఎవరు కదులుతున్న దేవాలయాలు అమ్మా? అది తేజం బాగా చెప్పింది. చూడండి ఎంత వెనక్కి వచ్చి ఎంత బాగా చెప్పగలిగింది. మనమే కదులుతున్న దేవాలయాలు. మనమే దేవాలయాలు దేవునికి. దేవుడు మనలోనే ఉంటాడు అంటున్నాడు ఆయన. మన రాష్ట్రంలోనేమి, ప్రపంచంలో 3వ స్థానంలో హైదరాబాద్లో సతీష్ కుమార్ గారు ఒక పెద్ద దేవాలయాన్ని కట్టారు. ఆయన ఎన్ని రోజులు కట్టారు? ఆయన 52 రోజుల్లో కట్టాడు. ఆయన ఎలా కట్టాడో మీకు తెలుసా? ఆయన ఎలా కట్టాడో తెలుసా? ఆ స్థలము, దాని మీద వివాదం వస్తే, ఆ స్థలం వివాదం వచ్చింది, దానికి కోర్టుల వరకు వెళ్ళిపోయారు. వాళ్ళు లాయర్ని ఆశ్రయించారు, ఈయన కూడా లాయర్ని ఆశ్రయించాడు. అయితే ఈ సతీష్ కుమార్ గారి యొక్క ఆ లాయర్ని ఆశ్రయించాడు. లాయర్ ఏం చెప్పాడంటే, ఇది నీదవ్వాలంటే, ఇది నీ సొత్తు అవ్వాలంటే మీరేం చేయాలంటే 52 రోజులను కట్టేయాల. ఎన్ని రోజులన్నా? 52 రోజులను కట్టేయాల దేవాలయం అన్నారు. అప్పుడు ఇందరికి డబ్బులు లేవు. ఏం చేశాడు? తన దగ్గర ఓడుతున్న కారు ఉంది, తన దగ్గర ఓడుతున్నటువంటి ఒక కారు. అప్పుడు సంఘంలో ఒక ప్రకటన చేశాడు. ఆయన సంఘంలో ఒక ప్రకటన చేశాడు. ఇదిగో మీరందరూ కూడా 10,000 దాటి లేదా 5,000 దాటి మీరు ఎవరిస్తే వారికి నేను నా కారు లాటరీలో మీకు ఒక కూపన్ ఇస్తాను. ఎవరికైతే ఆ కారు పేలుతుందో అది మీ సొంతం. మరొకసారి 5,000 నుండి మీ ఇష్టం. ఎవరైతే ఇస్తారో వారికి కూపన్. ఆ కూపన్లో నా కారు, మా ఫ్యామిలీ కొడుతున్న కారు వేలం పాట వేస్తాను. ఏంటంటే గిఫ్ట్గా, బహుమానంగా ఎవరికి పేలితే అది ఇచ్చేస్తాము అని చెప్పగానే, దైవజనుడు చెప్పగానే అందరూ కూడా, హైదరాబాద్ కదండి, మళ్ళీ పల్లెటూరు కాదు కదా, హైదరాబాద్ కనుక అక్కడ చాలా మంది ఉద్యోగస్తులు దేవునికంటే ఎవరైనా ఇచ్చేస్తారండి. దేవునికంటే. అలాగే దైవజనుడు కొడుతున్న కారు అంటే, అబ్బా బలని కాలేదు, మనకు కూడా ఉంటే మనకు కూడా బాగుంటుందని 10,000, 5,000, 50,000, 1,00,000 ఇలా టోటల్గా చాలా మంది డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చారట. అందరు ఇచ్చారట. ఎంత అయిపోయింది? అది కొన్ని కోట్ల రూపాయలు అయిపోయింది. వెంటనే 52 రోజుల్లో మందిరాన్ని కట్టేశారు. మరి లేదు అక్కడ. ఇప్పుడు ఆ మందిరం ఎవరిది? సతీష్ కుమార్ గారిది. ఆ మందిరం ఎవరిది? సతీష్. ఎందుకు? అక్కడ ఆ మందిరము కట్టబడి ఉంది కనుక ఎవరు మాట్లాడడానికి అవకాశము లేదు. శత్రువు లేదా విరోధి లేదా ఆ స్థలానికి వచ్చి గొడవలు ఆడుతున్న వారు అడగడానికి అవకాశం లేకుండా ఆ 52 రోజుల్లో మందిరాన్ని కట్టేయడం జరిగింది. అంటే రాత్రి పగలు డబ్బు వెచ్చించి మందిరాన్ని కట్టేయడం జరిగింది. చిన్న ట్రిక్ అండి అది, చిన్న ట్రిక్ అది. కనుక సొలొమోను కూడా దావీదు తండ్రి సంపాదించాడు, సొలొమోను సంపాదించాడు, మందిరం కట్టాడు. కానీ ఎంత పెద్ద మందిరం అయినా దేవుడు ఎక్కడ నివసింపడట? మందిరాల్లో నివసింపుడు, హస్తకృతాలయాల్లో నివసింపుడు. మనం చెప్పుకోవడానికి మందిరాలు, కూడుకోవడానికి. ఇప్పుడు వీధిలో కూడుకున్నాం, చెట్టు కింద కూడుకుంటే అక్కడ దేవుడు ఉంటాడు. ఆ యేసు ప్రభువు వారి దినాల్లో ఆయన నది ఒడ్డున, సముద్రపు ఒడ్డున, దరి ఒడ్డున, అలాగే ఇంటిలోన, ఏమండి ఎక్కడ కూడుకుంటే అక్కడ దేవుని మాటలు బోధించబడేవి. అక్కడ ఆ వాక్యం విని మన మారు మనసు పొంది మన పాపాలు ఒప్పుకుంటే ఆయన వచ్చి మన హృదయంలో నివాసము చేస్తాడు. ఏ మందిరం అది? హృదయం అనే
దేవాలయం. ఈ మందిరంలో నివసిస్తాడు. మరి ఆనాడు యేసుప్రభు కాలాల్లో మందిరానికి వెళ్ళారట, ఇద్దరు మనుషులు ప్రార్థనలు చేశారట. అప్పుడు మొదటివాడు ఏం చెప్తున్నాడు, ఏమని అడుగుతున్నాడంటే, ఇదిగో చోరుల వలనైనను, అన్యాయస్తుల వలనైనను, వ్యభిచారుల వలనైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సొంకర వలనైనను ఉండనందులకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే అందరిలాగా లేను నేను, ఇదిగో ఈ సొంకరలాగా లేను నేను. ఈ సొంకరి 1000 రూపాయలకి 100 రూపాయలు తీసుకుంటున్నాడు. అన్యాయస్తుడు. చాలా మంది అన్యాయం చేస్తున్నారు. వారందరిలాగా నేను లేను. వ్యభిచారులు చాలా మంది ఉన్నారు, వారిలాగా లేను నేను. దొంగతనం చేసేవారు ఉన్నారు, వారిలాగా లేను నేను. ఏ ఒక్క మనిషిలాగా లేను. నేనొక్కడనే పరిశుద్ధుడును, నేనొక్కడనే నీతిమంతుడునని డబ్బా కొడుతున్నాడు, గొప్పలు చెప్పుకుంటున్నాడు. డబ్బా కొడుతున్నాడు, గొప్పలు చెప్పుకుంటున్నాడు. అలా ప్రార్థన చేశాడట. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడు, వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాడట. ఏమండి, వారానికి 2 మార్లు ఉపవాసం. ఈ రోజు కూడా చాలా సందర్భాల్లో ఉపవాసం చేస్తూ ఉంటాం మనం. ఉపవాసం అనేది బైబిల్ గ్రంథంలో ఆయా సమయ సందర్భాల్లో యెషయా గ్రంథంలో ఉపవాసం గురించి చాలా చక్కగా వ్రాయబడ్డది. ఏంటంటే, ఏమండి, ఆకలితో ఉన్న వారికి మనం ఆకలిని తీరిస్తే అదొక ఉపవాసం. బట్టలు లేని వారికి బట్టలు ఇస్తే అదొక ఉపవాసం. బంధకాల చేత, కట్ల చేత బంధింపబడిన వారిని విడిపిస్తే అది నిజమైన ఉపవాసం. దాని గురించి బాగుంటుంది. మరి ఈరోజు ఉపవాసం చెబుతున్న వారు ఏమండి, కొంతమంది లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని సంఘాలను తీసుకొస్తున్నారు, ఆచారాలని, అలవాటుల్ని. అక్కడ బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో చాలా మంది ఉపవాసాలు ఉన్నారు. ఎప్పుడు దేవుని పనిలో ఉండాలి, ఉపవాసం ఉండాలంటే ఆకలితో సువార్త చేయి, ఆకలితో అనేకులకి వెళ్ళి దేవుని మాటలు ప్రకటన చేయి. పౌలు గారు అలా చేయలేదా? చేశాడు ఆయన. నువ్వు ఉపవాసం అంటావు, తలంటి నీళ్ళు పోసుకుంటావు, తలంటి స్నానం చేస్తావు, ఇంట్లో గొడవలు, వీధిలో గొడవలు, నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ కార్యక్రమాలు చేసుకుంటావు, దేవుని పనిలో ఉంటున్నావు. ఉపవాసం అంటే ఈరోజు ప్రపంచంలో చేస్తున్నారా? ఏమంటే నీళ్లు తాగకూడదు, ఆహారం తినకూడదు. యేసుక్రీస్తు 40 పగలు 40 రాత్రులు ఉన్నారు, నువ్వు ఉండవాలిగా. మోషే 40 పగలు 40 రాత్రులు నువ్వు ఉండవాలిగా. మంచి నీళ్ళు కూడా తాగలేదు. మరి నువ్వు ఉపవాసం ఉండి మంచి నీళ్ళు తాగేస్తావు, కొబ్బరి నీళ్ళు తాగేస్తావు, ఉప్మా తినేస్తావు, అది తినేస్తావు, ఇది తినేస్తావు, ఒక పూట తినకపోతే 2 పూట తినేస్తావు. ఏది నిజమైన ఉపవాసం? అంటే ఇక్కడ ఈయన ఇలా చేస్తాడు. ఇదిలో ఈయన చేసింది కూడా 2 మార్లు ఉపవాసం ఉన్నాడు వారానికి. వారానికి 2 అంటే నెలకి ఎన్ని? 8. నెలకి 8 అంటే సంవత్సరానికి ఎన్ని అమ్మా? ఎన్నమ్మా? ఎక్కడ రావా? 12, 8, 18, 80, 2, 16, 96 రోజులు సంవత్సరానికి ఉపవాసం ఉంటున్నాడట. ఏమండి, మనము అలా ఉంటే వాళ్ళు ఏమంటాం? మనం బా మంచి భక్తి పరుడురా అని అంటాం, మనమా? అంటాం. అలా ఆయన ఉపవాసం ఉన్నాడట. అలాగే సంపాదన అంతట్లో 10వ భాగము చెల్లిస్తూ తనలో తాను ప్రార్థిస్తున్నాడట. 10వ భాగం. 10,000 వస్తే 1000 రూపాయలు ఇచ్చేస్తాను, 1,00,000 రూపాయలు వస్తే 10,000 ఇచ్చేస్తున్నాను అంటే 10వ భాగము ఇచ్చేస్తున్నాడట. అది చెప్తున్నాడు దేవునికి. ఏమంటే మనం ఎంత ఇస్తున్నామో దేవునికి తెలియదా? కానీ అంటే మరలా దేవునిగా చెబుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. దేవునికి ఎందుకు చెప్పాలనేది చాలా మంది చాలా సందర్భాల్లో దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఏమండి, దేవునికే మరలా ఆయనకే తెలియనట్టు ఆయనకే మనం అన్ని జ్ఞాపకాలు చేస్తుంటాం. మన ప్రార్థనలు అలా ఉంటాయి. ఈయన ప్రార్థన అలాగే ఉంది. వారానికి 2 మార్లు ఉపవాసం ఉన్నాను. నువ్వు ఉండవలేదని తెలీదా? ఎందుకు తెలియదు ఆయనకి? నువ్వు ఇచ్చావలే తెలియదు ఆయనకి. తెలుసు, మళ్ళీ ఆయనకి ఏం చెప్తావు?
వారానికి 2 మార్లు ఉపవాసం ఉన్నాను, నా రాబడి అంతట్లో 10వ భాగము చెల్లిస్తున్నాను అని చెప్పాడు. అయితే మరొక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటికైనను ధైర్యము చాలక. సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడట? ఆకాశం వైపు కన్నులెత్తి చూడ్డానికి, అంటే దేవుణ్ణి చూడ్డానికి భయం. పరలోకంలో దేవదూతలు నిత్యము కూడా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో దేవుణ్ణి మహింపరుస్తారు. అక్కడ పరలోకంలో అక్కడ ఆ దేవదూతలకి ఎన్ని రెక్కలు ఉంటాయి? 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలు కళ్ళు కప్పుకుంటాయి, 2 రెక్కలు కాలు కప్పుకుంటాయి, 2 రెక్కలతో ఎగురుతాయి. అయితే ఆయన దగ్గర చూడడానికి కూడా అవకాశం లేదట. అంత భయంతో వారు ప్రతి దినం ప్రతి క్షణము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానంతో దేవుణ్ణి స్తుతిస్తున్నారట. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తినను ధైర్యం చాలక. అంటే పాపము చేసేవాడు ఎలా ఉండాలా? ధైర్యంగా ఉండాలా? భయపడాలా? భయపడాలా. గడ 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 ఉనుకుపోవాలా పాపం చేసేటప్పుడు. దావీదు పాపం చేసేటప్పుడు నాతాను వచ్చి, దావీదో నువ్వు పాపం చేశావు అని ఉపమానం చెప్పాడవని చెబితే సమయం పడుతుంది. ఆ వ్యక్తికి చాలా గొర్రెలు ఉన్నాయి. ఒక వ్యక్తికి చాలా గొర్రె పిల్లలు ఉన్నాయి, వాటిని అనుభవిస్తున్నాడు. ఒక వ్యక్తికి ఒకే ఒక గొర్రె పిల్ల ఉంది, దాన్ని ముద్దుగా చక్కగా చూసుకుంటున్నాడు. అయితే ఈ ఎక్కువ గొర్రె పిల్లలు ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ ముద్దుకున్న చూసుకున్నటువంటి గొర్రె పిల్లని తీసుకున్నాడు అని చెప్పగానే, ఎవడవాడు అలా అన్యాయం చేసినప్పుడు చంపబడాలి, ఆడు ఉండడానికి వీల్లేదు అని రాజు అయిన దావీదు అన్నాడు. అప్పుడు నాతాను ఏమన్నాడు? ఆ మనుష్యుడవు నీవే, ఆ మనుష్యుడవు నీవే, ఆ యూరియా భార్యని నీవే పాపం చేశావు, ఆ మనుషుడవు నీవే అనగానే వెంటనే గడగడ గడగడ ఉరుకుపోయి దేవుని సందులో ప్రార్థన చేస్తూ కన్నీళ్లు కారుస్తూ పశ్చాత్తాపం చెందాడు. అంటే పాపాన్ని ఎప్పుడు మనం ఒప్పుకుంటాం చెప్పండి? దేవుని దగ్గరికి తరచుగా వస్తూ ఉంటే ఏమండి, పాపం ఒకవేళ చేసినా మరలా మనం వెంటనే పాపాన్ని కడుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అదే దేవుని దగ్గర రాని వ్యక్తి, అనగా సంఘం అవతల ఉన్న వ్యక్తి పాపం చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, దాన్ని వదిలి రాబుద్ది ఇదంటే. ఒక మాట, బిల్లీ గ్రహం అనేటువంటి ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు ఒకరోజు తన ఇంటి దగ్గర ఒక గొర్రె పిల్లను అలానే ఒక పంది పిల్లని చక్కగా మేపుతూ ఉన్నాడట, పెంచుకుంటున్నాడట. ఒకరోజు శుభ్రంగా వాటికి స్నానం చేయించి ఒకరోజు ఆ ఊరు బయటికి మరో ప్రాంతానికి వెళ్తున్నాడట. ఈ బిల్లీ గ్రహం అనేటువంటి దైవం చాలా మంది చెప్పారండి విషయాన్ని. అయితే ఆ రోజు ఆ ఊరు దాటి ఒక చిన్న కాలువ ఉంది. అక్కడ ఈ కాలువ దగ్గర చిన్న వంతెన ఉంది. ఈ వంతెన దాటి అవతలకు వెళ్ళాలి. ఈ బిల్లీ గ్రహం గారు, ఈ గొర్రె పిల్ల, ఈ పంది పిల్ల శుభ్రం నారాయణ చేయిస్తాడు. ముగ్గురు వెళ్తున్నారు. ఈ గొర్రె పిల్ల, ఈ పంది పిల్ల రెండు కూడా ఆ కాలువలో పడిపోయి, పడిపోగానే గొర్రెపిల్ల ఏమంటుంది? గొర్రెపిల్ల ఏం చేస్తుంది? అరుస్తుంది, అని తన యజమాని చూసి అరుస్తుంది. అంటే నేను ఈ కాలువలు పడిపోయాను, నన్ను తీవా అని తన యజమాని బతిమలాడుతుంది. పందికి ఎలా ఉంది తెలుసా? హాయ్ భలే భలే కింద మీద దొరుకుతుంది, అబ్బా భలే హ్యాపీగా ఉంది అనుకుని ఉండిపోతుంది. చివరికి యజమాని దగ్గరకు వచ్చి తీసిన
గిలగల కొట్టుకొని రావడానికి ఇష్టం లేదు. అంటే మనుషులుగా మనలో కూడా పంది పిల్ల స్వభావం కలిగిన వారు, పాపంలో పడిపోయి పాపంలో లోకంలో ఉన్నటువంటి వారు మనం దేవుని దగ్గరికి నడిపించాలన్నా పిలిచినా వారు రావడానికి ఇష్టపడరు. అదే గొర్రె పిల్లల్లాగా మనము ఆ గొర్రె పిల్ల అందులో పడిపోయి వెంటనే బయటికి రావాలని ఎంతో ఆతృత పడుతుంది. యేసుప్రభు ఒక మాట చెప్పారు యోహాను సువార్తలో 10వ అధ్యాయం 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణాన్ని పెడతాడు. అంటే మన కొరకు యేసు ప్రభు వారు ప్రాణాన్ని పెట్టాడు. నీవు నీ పాపముల నుండి విడిపించబడాలని, ఇంకా నువ్వు పాపంలోనే మునిగి తేలిపోకూడదని. ఏమంటే ఇక్కడ మనం చూడగలిగినట్లయితే సొంకరు దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తిగా నేను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికాడు. దేవా పాపినైన నన్ను కరుణించు అంటే తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఇది ఎంతమంది అండి దేవుని దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకుంటున్నారు చెప్పండి? ఏమండి దేవుని దగ్గరికి వచ్చి ఎవరండి నేను పాపాత్మున్న పాపాలు క్షమించండి అని పాపం ఒప్పుకోలు చేస్తున్నా చెప్పండి? అయ్యా నీ రక్తంలోని కడగబడాలయ్యా అని ఎవరు ఒప్పుకుంటున్నారండి? అలా ఒప్పుకుంటే నీ పాపాలు, నా పాపాలు, మన పాపాలు క్షమించబడతాయి. మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చబడతాం. ఇతడు ఒప్పుకున్నాడు, ఇతడు ఒప్పుకున్నాడు. ఏమండి అక్కడ ఏం రాయబడ్డది? అతనికంటే, ఎతనికంటే, పరిసయుడి కంటే ఇతడు ఎవరు? సొంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని నీతో చెప్పుచున్నాను. ఏమండి అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడట. ఇప్పుడు ఇంతకీ ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? సొంకరి. అన్యాయం చేసి డబ్బు సంపాదించినటువంటి ఆ ధనంతో పాపాత్ముడిగా జీవిస్తున్న అతడు ఒకరోజు మారు మనసు పొందాడు. అతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు. కానీ ఈ పరిసయుడు మరి ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు, ఎన్ని రోజులు డబ్బు ఇచ్చాడు 10వ భాగాన్ని, ఎన్ని రోజులు దేవునితో సహవాసం చేశాడు. మార్పు లేని జీవితం ఎన్నిసార్లు చేసినా నువ్వు పరిశుద్ధుడవు కాలేవు, నీతిమంతుడు కాలేవు. నేను ఎన్ని సంఘాలు కట్టావు బాబు? ఎన్ని సంఘాలు కట్టావు కాదు నాయన. నీవు ఎంత చక్కగా క్రమముగా దేవుని ఎదుట నిలబడ్డావో అది దేవుడు చూస్తాడు. 100 మంది పిల్లలు కాశాను, 100 మంది పిల్లలు కాస్తే, ఒక్క పిల్లలు కాస్తే, ఆ ఒక్క పిల్లలు కాసిన ఒక పిల్లడు తండ్రిని బాగు చూసుకుంటే చాలా బాగుంటాడు తండ్రి తల్లి. 100 మంది పిల్లలు కాస్తే ఎందుకు పనికి రాగని 100 మంది పిల్లలు కాసి ఎవడు పట్టించుకోవాలంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా దారుణంగా ఉంటుంది. కనుక సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మన భక్తి ఎలా ఉంది? ఏమండి బయటికి ఆర్పాటంగా దేవునితో సహవాసం చేసేవారిగా ఉన్నామా? ఏమండి అలాగే ఉందండి సమాజం, నిజంగా అలాగే ఉందండి. ఈరోజు ఎక్కడ ఈ మధ్య కాలంలో ఒక పోస్ట్లో ఏం కనబడుతుందంటే, ఇంకా క్రిస్మస్ అనేది రాక మునిపే ఇక 4 రోజులు 2 నెలలు టైం ఉంది. దానికి ఏమండి ఎన్ని హంగామాలో తెలీదు, ఎన్ని కార్యక్రమాలు తెలీదు. ఏమండి ఎన్నో చక్కని లైట్ సెట్టింగ్స్ పెట్టేసి ఏమండి ఇంకా చిన్న యేసుక్రీస్తు బాలుడిగా చేసేసి ఏమండి ఆ దూతలను పెట్టేసి యేసుక్రీస్తు ఇంకా పుట్టాడు, ఇంకా యేసుక్రీస్తు ఇంకా పుట్టాడా? ఎంతకాలం పుడతాడు ఆయన ఎప్పుడో పుట్టి 2000 సంవత్సరాల కాలం అయిపోయింది, ఇంకా పుట్టాడు. బొమ్మ పట్టుకొని వెళ్ళిపోవడం కాదు. ఏమండి మరియమ్మ యేసుప్రభు వారిని ఎత్తుకున్నట్టు, లేకపోతే యేసుప్రభు ఇంకా ఎక్కడ ఆయన ఉంటాడు పలుసుల పాకలు ఉన్నట్టు. ఈరోజు ఏమండి ఇంటింటికి డెకరేషన్లే,
ఇంటింటికి లైట్ సెట్టింగ్లే, ఇంటింటికి స్టార్స్. ఎందుకమ్మా, దేనికమ్మా నాకు తెలియగడుగుతున్నాను. దేనికి బాబు? నీ హృదయం, నీ మనస్సు దేవునికి ఇవ్వడం లేదు, నీ మనస్సు మారడం లేదు. బహిరంగంగా గొప్ప చెప్పుకోవడానిక? ఏమంటే ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానీ ఎప్పుడు కూడా చర్చి దగ్గర ఒక లైట్ సెట్టింగ్ కానీ, లేదంటే ఒక స్టార్ కానీ, లేదంటే ఇంకేది కానీ లేదండి. కారణం అది కాదు మన పని. ఏం చేయాలి పని? నీ పాపాన్ని ఒప్పుడు నీ జీవితాన్ని మార్చడానికి వాక్యం వినాలి, నేర్చుకోవాలి, వాక్యం ప్రకారంగా నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. నువ్వు పరిపూర్ణంగా మారడానికి నువ్వు నడుము కట్టాలి, అనేకులను నడిపించడానికి నువ్వు సిద్ధపడాలి. అలా దేవుడు కోరుకుంటున్నాడు. ఈ హంగామాలు, ఈ గొప్పలు, మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? 2 మార్లు ఉపవాసం, 10 మార్లు అది 10వ భాగం ఇచ్చేస్తున్నాను, ఇంకా అది చేస్తున్నాను, ఇల్లు అలగలేను, అల్లు అలగలేను, అల్లగలేను. ఇది కాదు దేవుడు చూసేది. పై స్వరూపాన్ని దేవుడు చూడ్డు, పై భక్తిని దేవుడు చూడ్డు. ఇక బైబిల్లో ఒక దగ్గర రాయబడి ఉంటుంది, పైకి భక్తి గలవారై దాన్ని శక్తిని ఆశ్రయింప అని వారిగా మీరు ఉండకూడదు. ఒకసారి మాట దయచేసి తిమోతికి రాసిన పత్రికలో ఉంటుందన్నమాట. ఒకసారి మీరందరూ బైబిల్ తీసినట్లయితే తిమోతికి రాసిన పత్రికలో ఒకసారి 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారి వలె ఉందురు. అంటే పైకి భక్తి గల వారి వలె ఉండియు. పైకి చూస్తే వేషం కనబడుతుంది. అమ్మో ఏమి ఎంత భక్తి పరురాలు, ఎంత ప్రార్థన పరుడు మీద కనబడుతుంది. ఏది కనబడుతుంది? స్టార్. అబ్బా, లైట్ సెట్టింగ్, అబ్బా, డ్యాన్స్లు, అబ్బా, స్కిట్స్, అబ్బా, భలే 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 ఉంది. ఏమంటే ఒక దగ్గర ఇది దేవుని పాటలకి డ్యాన్సులు, గెంతులు, కేకలు, అల్లర్లు. ఇక అప్పుడు నీకు దొరికిందే సమయం. ఎప్పుడు? మేలు కలుపులాట. ఎప్పుడు దొరికింది? ఏమండి, దేవుని గురించి చెప్పడానికి, దేవుని గురించి తెలుసుకోవడానికి కేకలు వేయాలా, అరవాలా, డ్యాన్సులు వేయాలా, గెంతాలా? ఇది కావాలా సమాజానికి? రంజుకుంటది, ఊపు వస్తుంది. ఏమొస్తుంది? ఊపు వస్తుంది. వాక్యం చెప్తే ఆయన ఎప్పుడు వాక్యం చెప్తున్నాడండి, పెట్టగలు చెప్తే భలే చెప్తున్నాడండి, అబ్బా సూపర్ అండి, ప్రసంగం కనకలాడుతుందండి. ఏది కనకలాడుతుంది? స్వరం భలేగా ఉందండి. ఏది స్వరం భలేగా ఉంది? వాక్యం బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పాడని చెప్పు, దేవుడు మెచ్చుకుంటాడు. అది కాదు బయట పైకి భక్తి కాదు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారి వలె మీరు ఉందరు. అంటే భక్తి లేదు, బయట చూస్తే ఓ సూపర్ కాదండి. దేవుని పిల్లలారా, మనం తెలుసుకోవాలి, మనం వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యం స్టాప్ అనగానే ఆగిపోవాలి, వాక్యం చెలో అనగానే పరిగెట్టాలా. ఇది దేవుడు చెప్పాడు మనకి. ఏం చేస్తున్నాం మనం? ఆయన మాట కాదు మనం వినం, ఆయన మాట మాకెందుకండి? ఆయన మాట మాకు విని మనం ఏం మాట అంటావు బాబు? ఏ మాట అంటావు అమ్మా? లోకం, ఆచారం, పద్ధతి, ఆచారాలు, పద్ధతులు మారవా? ఏమండి, మనందరం కూడా అలాంటి వారమే. ఏంటి, మా తాతగారు నాకు నాగులు చెబుతూ వస్తే నాగులు చెబుతున్నాడు. ఏమిటి మాకు ఇంటి దగ్గర భోజనాలు, ఆ భోజనాలు తీసి పొట్ట దగ్గరికి వెళ్ళి పాలేసి గుడ్డు పెట్టి అదేదో చేసాం. బాంబులు పేల్చి నువ్వుల వంటలు తినేసి ఒక ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు తినేసి ఆ చిన్నప్పుడు ఆలోచించేవాడు, అబ్బా బాగుంది, భలే ఉంది అనిపించింది. రాను దేవుని మాటలు వింటున్న కొలది
ఇది అజ్ఞానమా, ఇది అలవాట, ఇది ఆచారమా? అవును, అజ్ఞానమే, ఆచారమే. కనుక వాటిని అలా బైబిల్ దగ్గరికి వచ్చేటప్పుడు, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఇది దేవుడు చెప్పింది కాదని తెలిసినప్పుడు దాన్ని స్టాప్, దాన్ని పక్కన పెట్టాలి. కనుక మనం ఇక్కడ కూడా మనకు మనముగా అతిశయిస్తూ మనకు మనము గొప్పగా చెప్పుకుంటూ కుదరదు. దేవుడు మెచ్చుకోవాలి మనల్ని. ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు. పలానా వ్యక్తి భలే భలే లోబడుతున్నాడు, భలే నడిపిస్తున్నాడు, భలే నాకు విధేయత కలిగి ఉన్నాడు అని దేవుడు ఇతని గురించి చెప్తున్నాడు. ఇతని గురించి, సోకర గురించి, పాపాలు ఒప్పుకున్నాడు. కనుక ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. మరి 2వ దినవృత్తాంతాల గ్రంథానికి ఒకసారి వద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం మనం ముగిస్తున్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన ఈ జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గాల్ని విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపాన్ని క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. ఏమంటారండి ఇక్కడ? నా పేరు పెట్టబడిన నా జనులు. ఏమంటే మనం ఎవరి పేరు పెట్టుకున్నాం? దేవుని పేరు. క్రైస్తవులం అని చెప్పడానికి మనం అతిశయించాలి. కనుక నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి. తమ్మును తాము తగ్గించుకోవాలి, కానీ హెచ్చించుకోకూడదు. యేసుప్రభువు హెచ్చించుకోండి. అక్కడైనా ఆయన శిష్యుల పాదాలని కడిగాడు. ఆయన ఎక్కడ హెచ్చించుకుంటారు? కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి, ఈ 12 మంది వచ్చారు, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని గుద్దులాడుకుంటే యేసుప్రభువు చెప్పారు, నాయనా నువ్వు గొప్ప, నేను గొప్ప అని ఎక్కడ ఉండకూడదు. లోకంలో, ప్రభుత్వంలో నేను గొప్ప, నేను గొప్ప అని చెప్పుకుంటారు. క్రైస్తవ్యంలో లేదా దేవుని దగ్గర ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే దీన మనుషులుగా జీవిస్తారో వారే హెచ్చబడతారు, వాళ్ళే గొప్పవారు అవుతారు. కనుక ఇక్కడ మీరు ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. మన దేవునికి వచ్చేటప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తే నన్ను వెనక్కి తమ చెడు మార్గాల్ని విడిచిపెట్టాలి. మనము ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్తున్నాం, కానీ మన చెడు మార్గాలు విడిచిపెడుతున్నామా? మన పాపాలను ఒప్పుకుంటున్నామా? ఏమంటే ఒప్పుకుంటున్నామా? ఏమంటే ఒక దగ్గర పాపాలు, కొన్ని సంఘాల్లో పాపాలు బయట బహిరంగంగా చెప్తారు. బైబిల్ ఉందండి, ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకోవాలని చెప్పేసి అని బహిరంగంగా చెప్తారు. పాపాలని చెప్పొచ్చు అలాగా బహిరంగంగా. సంఘంలో చెప్పొచ్చు అలా పాపాలు. నేను అల్లా ఆవిడతో పాపం చేశాను, నేను నిలువుడితో పాపం చేశాను అని సాక్ష్యాలు చెప్పొచ్చా? ఎలాంటి చెప్పొచ్చా? ఇలా చెప్తే ఎంత ప్రమాదం ఉందో తెలుసా? మనకు అర్థం కాదు. ఏదో చెప్పాడు, చప్పట్లు కూడా అంతే. మనకు తెలిసిందో అదే. ఒక గొర్రెలు లేచిపోతే అన్ని గొర్రెలు కూడా లేచిపోతాయి చప్పట్లకి. ఎప్పుడు చప్పట్లు కొట్టాలి? దేనికి చప్పట్లు కొట్టాలి? ఇది మరి లేదా? లేదండి మాకు. హల్లెలూయా అనగానే హల్లెలూయా. ఏటంటే అది అన్ని అంతే. గడిగడికి ఉన్నా పాస్టర్ గారు వచ్చిన పాప అమ్మాయికి ఆయన పాప ఆయన అలవాటు గడిగడికి ఆయన నేస్తున్న సందర్భాలు. సందర్భము, దాని పద్ధతి, దేవుణ్ణి ఎప్పుడు కనపరచాలి, దేవుణ్ణి ఎప్పుడు స్థుతించాలి, అప్పుడే మనం చేయాలా. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే ఒకసారి మీరు ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపాలు క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. మనం తగ్గించుకుంటే, మన పాపాలు ఒప్పుకుంటే, మన చెడు మార్గం విడిచిపెడితే మనల్ని, మన దేశాన్ని, మన కుటుంబాన్ని, మన ప్రాంతాలని ఆయన ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. కనుక దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నీవు, నేను, మనందరం కూడా దేవుని పిల్లగా దేవుడు ఇచ్చినటువంటి ఈ కొద్దిపాటి జీవిత కాలంలో మనం మార్పు చెందాలి, మనం బలపరచబడాలి. ఇంకేమంటే మనం ఇంకా పాలు తాగేవారిగా,
ఇంకా మనం చిన్నపిల్లలమా? ఏమండి, ఇంకా అదే భార్య, ఇంకా అదే పద్ధత. ముసలోడు పాలు తాగి ఒక పీప పట్టుకుని నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అది? పూరి పిచ్చి పట్టినట్టు ఉందిరా బాబు. ఇంకా పాల పేప ఈడు తాగుతాండి ఏంటి? ఎవరు తాగారు పాల పేప? చిన్న పిల్లడు తాగాల, పసి పిల్లడు తాగాల పాల పేప పట్టుకొని. నువ్వేం తాగుతున్నావు? అర్థం కాలేదు ఈరోజు. మరి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇంత చక్కగా దేవునితో సహవాసం చేస్తున్నాం, ఇంకా ఎక్కడ? ఇంకా అక్కడే ఉన్నాం. ఎక్కడ? ఇంకా మనం వెతుకుతూ ఉన్నాం కదా, ఇంకా అక్కడే ఉన్నాం. ఎక్కడున్నా అక్కడ వాళ్ళు చిన్న పిల్లలకు పాలపై పెట్టుకొని ఇంకా అదే పద్ధతి. మరి ఆయన పని ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు నువ్వు ఆయన కొరకు అలా నవంగా పని చేస్తావు? ఆయన చెప్పిన పని చేస్తావు? అది మానేస్తాం మనం. ఏమండి, ఈ ఆచారాలు, ఈ పద్ధతులు, ఇవే ఇక్కడే మనం ఉండిపోతున్నాం. ఎప్పుడు నువ్వు పరిపూర్ణ అవుతావు? ఎప్పుడు నువ్వు చెడు మార్గం విడిచిపెడతావు? ఎప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకొని మారు మనసు నీతి మంత్రిగా తెరచబడి ఇంటికి వెళ్తావు? ఈ సొంకరలాగా ఎంతకాలం సమయం వృధా చేస్తావు, వాయిదేస్తావు. కనుక దేవుని బిడ్డ, ఈ రోజు మనం చెప్పుకున్న అంశంలో తాను హెచ్చించుకొని మనకు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటే, దేవుడు ఆలకించడు. హెచ్చించుకుంటే దేవుడు కుదరదు. తగ్గించుకొని మన చెడు మార్గాలు విడిచిపెట్టి మన పాపాలు ఒప్పుకొని మనం మారు మనసు పొంది మనం ఆయనలో బ్రతికితే, ఆయనకి స్థానం ఇచ్చి, ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చి, ఆయన మాటకు లోబడి మన జీవితాలని ముందు కొనసాగిస్తే నువ్వు నిత్య జీవానికి చేరుతావు. మనం పరలోకానికి చేరుతాం. అలా ఉండాలని తెలియజేస్తూ ఇలా మాటలు ముగిస్తున్నాను. ఈ సమయం